శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నేషనలిస్ట్ హబ్ ఛానల్ వారికి, ఎన్హెచ్ ఛానల్ వారికి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ అనుకున్నటువంటి సకల కార్యాలు సిద్ధించాలని, ఆ పరమేశ్వరుడి అనుగ్రహం అందరికీ ఎల్లవేళలా చెందాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణం. మనకి 60 సంవత్సరాలలో 38వ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. క్రోధి అనగా ఆవేశపూరితమైనటువంటిది, ఎక్కువగా కోపానికి లోనయ్యేటువంటిది అని చెప్పి అర్థం వస్తుంది. మరి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది అని చెప్పి తెలుసుకోవాలి అంటే, పంచాంగ శ్రవణం ద్వారా అనేక రకాలైనటువంటి పాపాలన్నీ కూడా పరిహారమై పుణ్యాన్ని సంపాదించుకొని సకల కార్య సిద్ధి పొందేటువంటి అవకాశం పంచాంగ శ్రవణం ద్వారా ఉన్నది. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణం చెప్పడం జరుగుతోంది. క్రోధినామ సంవత్సరంలో అధిపతి రాజు కుజుడు, సైన్యాధిపతి కుజుడు, నీరసాధిపతి కుజుడే. ఇక్కడ ముఖ్యంగా మనకి మంగళవారం రోజున ప్రారంభమవుతున్నది ఈ యొక్క ఉగాది. ఏ వారమైతే ఉగాది రోజు వస్తుందో ఆ వారాధిపతి రాజు అవడం అనేది తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మంగళవారము అంటే కుజుడు, మంగళుడు. కాబట్టి కుజుడు రాజుగా, సైన్యాధిపతిగా, నీరసాధిపతిగా ఉన్నటువంటి కారణం చేత ముఖ్యంగా దొంగతనాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం బాగా ఎక్కువగా కనపడుతుంది. అంతేకాకుండా కెమికల్ వ్యాపారస్తులు, అంటే రసాయనిక పదార్థాలతో వ్యాపారం చేసేటువంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. అంతేకాకుండా విద్యుత్ ఘాతాలు, అంటే మనకి ఈ కరెంటు సంబంధించినటువంటివి, పవర్కి సంబంధించినటువంటి ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఈ రంగాలలో పనిచేసేటువంటి వారు అనేక మందికి ప్రాణ నష్టం, అంగవైకల్యం వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అంతేకాకుండా రైతులకు శుభవార్త, అలాగే ఎర్రరేగడి నేల అని చెప్పి ఉంటుంది. నల్లరేగడి నేల, ఎర్రరేగడి నేల. ఎలా ఎర్రటి పొలం ఎక్కడైతే ఉంటుందో మట్టి, అట్లాంటి ధాన్యాలకి సంబంధించినటువంటి రైతులకి చాలా విశేషమైనటువంటి గిట్టుబాటు ధరలు అందుతూ ఉంటాయి, మంచి పంటలు పండుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం కందులు, గోధుమలు, శనగలు, మినుములు ఇత్యాది పప్పు ధాన్యాలకు ఎక్కువగా రేట్లు పెరిగేటువంటి అవకాశం, మంచి గిరాకీ ఉండేటువంటి అవకాశం బాగా ఉంది. ఈ ఏప్రిల్ నెల, మే నెలలలో ఉండేటువంటి వాతావరణ దృష్ట్యా ఈడ్పుగాలులు ఎక్కువగా రావడం చేత మామిడి పండ్లు ఇలాంటి ఫలాలకు సంబంధించినటువంటివి ఏవైనా వ్యవసాయం చేసేటువంటి వారికి నష్టం వాటిల్లేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం రాజే కుజుడయ్యాడు కాబట్టి ఎర్రటి పుష్పాలు, అలానే పసుపు పచ్చ వర్ణంలో ఉండేటువంటి పుష్పాలు, ఎర్రటి పండ్లు ఇవన్నీ కూడాను సమృద్ధిగా పండడమే కాకుండా మంచి ధరలు పెరగడం అనేది కూడా బాగా జరుగుతూ ఉంటుంది. బంగారం విషయానికి వస్తే ఇప్పుడున్నటువంటి రేట్ల కంటే 12% పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతూ ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరం ఎక్కువగా సైబర్ క్రైమ్స్, సైబర్ నేరగాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం బాగా కనపడుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళ చేతిలో మగవాళ్ళు మోసపోయేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. పురుషులు జాగ్రత్తగా వ్యవహరించాలి. అపరిచితుల వల్ల, ఏదో మాధ్యమాల వల్ల, అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఇట్లాంటి మాధ్యమాల వల్ల పరిచయం అయ్యేటువంటి ఆడవాళ్ళ చేతిలో మగవాళ్ళు పూర్తిగా ధనాన్ని నష్టపోవటం, పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లటం, ఉన్న పేరు పోయి అనవసరంగా
పోలీస్ స్టేషన్లు, జైళ్ళు, కోర్టులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా బ్యాంకు నిల్వ ఎక్కువగా ధనం ఉంచుకున్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. సైబర్ నేరగాళ్ళు మీకు 100 రూపాయలు వేస్తే 1000 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 1,00,000 రూపాయలు వస్తాయని చెప్పి మోసం చేస్తూ మీ దగ్గర ఉండేటువంటి ధనాన్ని ఎక్కువగా దోచుకునేటువంటి అవకాశం. మీరు ఒక్కసారి ఏదో ఆ పిన్ నెంబర్స్ వాళ్ళకి చెప్పడం ద్వారా కానివ్వండి, మీరు డబ్బులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా కానివ్వండి, ఇత్యాది పరిస్థితుల రీత్యా ఎక్కువగా ధనాన్ని నష్టపోయేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఈ దొంగతనాలు కూడా బంగారం పట్ల మరీ ఎక్కువగా ఉండేటువంటి దొంగలు పెరుగుతూ ఉన్నారు. పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. దేనికంటే బంగారం రేట్లు పెరుగుతున్నాయి, దాని రీత్యా చైన్ స్నాచర్స్ వీళ్ళు ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. కాబట్టి ఆడవాళ్ళు కూడా జాగ్రత్త. అవసరం అయితేనే బంగారు నగలు వేసుకొని ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళండి, లేదు గిల్టు నగలు వేసుకొని వెళ్ళండి. వాటికి వీటికి పెద్ద తేడా ఏం కనపడలేదు. కాబట్టి దయచేసి గమనించండి. ఆడవాళ్ళు ఎక్కువగా ఈ దొంగతనాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తద్వారా ప్రాణాపాయ పరిస్థితి కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం. ఈ సంవత్సరం సినీ రంగం వారికి విశేషమైనటువంటి మంచి గుర్తింపు వస్తుంది. చిన్న చిన్న కళాకారులకి మంచి గుర్తింపు, అలానే మన సినిమా వ్యవస్థలో, మీడియా వ్యవస్థలో మంచి మార్పులు, మన భారతదేశ సినీ చరిత్రకి ఇంకా మంచి గుర్తింపు, ఇలాంటివి రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కళాకారులలో ఎక్కువగా ఈ పోలీస్ స్టేషన్ కేసులు, కోర్టు వ్యవహారాలలో చిక్కుకుపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. అంతేకాకుండా మనం ఈ మందు అంటే డ్రింకింగ్ బాగా అలవాటు పడేటువంటి యువత బాగా పెరగబోతోంది. మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా వాళ్ళని గమనిస్తూ ఉండండి, లేకపోతే తప్పుద్రోవ పట్టేటువంటి అవకాశాలు బాగా ఎక్కువ కనబడుతున్నాయి సుమా. ఈ సంవత్సరం మద్యం విక్రయాలు అమితంగా పెరుగుతాయి. దేనికి అంటే దానికి బానిసలయ్యేటువంటి వారు కూడా ఎక్కువ అవుతున్నారు. కాబట్టి ఇంకా పెరుగుతారు కూడా. కుజుడు రాజు అవడం కారణం చేత ఈ రకమైనటువంటి వ్యసనాలకి ఎక్కువగా ప్రజలు లోబడుతూ ఉంటారు. అంతేకాకుండా క్రోధినామ సంవత్సరం కాబట్టి అవసరం ఉన్నా లేకపోయినా ఒక చిన్న మాటతో పెద్ద పెద్ద గొడవలు, బాగున్నారా అని పలకరించినా, రామ అని మాట అన్నా అదేదో బూతు మాటలాగా తీసుకొని వాళ్ళనేదో మనమేదో కోపానికి వస్తున్నాం, వాళ్ళనేదో వెక్కిరిస్తున్నాం అనేటువంటి భావనతో చొక్కాలు పట్టుకొని రోడ్డు మీద కొట్టుకునేంత క్రోధాన్ని పెంచబోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా వహించండి. అవసరమైతేనే మాట్లాడటం, మౌనేన కలహం నాస్తి, మౌనంగా ఉంటే కలహాలు ఉండవు. కాబట్టి ఎక్కువగా మాట్లాడొద్దు, అవసరమైతేనే మాట్లాడండి. మనము చాలామందితో కూడాను చమత్కారంగా మాట్లాడుతూ ఉంటాం. ఈ చమత్కారంలో కూడాను సమస్యలు తెచ్చిపెట్టేటువంటి రోజులే ఈ క్రోధినామ సంవత్సరం. కాబట్టి దాన్ని జాగ్రత్త వహించడం అనేది చాలా చాలా అవసరం. అంతేకాకుండా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడాను కామప్రేరితమై వారు వావి వరసలు లేకుండా వ్యవహరించేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి కూడా ఒక క్రోధినామ సంవత్సరంలో విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహాలు కూడాను వావి వరసలు లేకుండానే ప్రేమించుకున్నామని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోవడం, తద్వారా వివాహ వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అవ్వటం, కుటుంబాలలో చికాకులు రావటం, మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవటం ఇత్యాదులన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉన్నది ఈ సంవత్సరం మంత్రి శని. ఈ కారణం చేత మన సైన్యంలో కొంతవరకు కొంచెం మందబుద్ధి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కానీ తదుపరి మేల్కొని ఉద్యుక్తులై పదింతలు లాభాలు తెచ్చిపెట్టేటువంటి యుద్ధ వాతావరణం, చిన్నగా శత్రువుల భయం నుంచి మనల్ని కాపాడుకునేటువంటి స్థితుల్లో 10 రెట్లు అభివృద్ధిని సాధించేటువంటి అవకాశం బాగా కనపడుతూ ఉన్నది. అంతేకాకుండా ప్రజలకు కూడా ఆయుధాలని చూపించి భయపెట్టేటువంటి పరిస్థితులు కూడా
భయాందోళనకు గురి అయ్యేటువంటి పరిస్థితులు కూడా ప్రజలకు కలగబోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల సైన్యం చాలా బలంగా బలోపేతంగా తయారవుతుంది. ఈ సంవత్సరం సైన్యంలో ఎక్కువ శాతం స్త్రీలు చేరేటువంటి అవకాశం కూడా బాగా కనపడుతూ ఉంది. దానివల్ల ఇంకా ధైర్య సాహసాలతో మన భారతదేశానికి ఉన్నత స్థానం ఏర్పడేటువంటి అవకాశం, అంటే భద్రతాపరంగా పటిష్టంగా, ఇంకా పటిష్టంగా, పదింతలు పటిష్టంగా తయారయ్యేటువంటి అవకాశం సంపూర్ణంగా శని మంత్రి అవ్వటం చేత కలుగుతోంది. కానీ మంత్రులకు, ఎవరైతే ఒక ప్రధానమైనటువంటి స్థానాల్లో వ్యవహరించేటువంటి మంత్రులు ఉంటారో వారి కింద ఉండేటువంటి వారి సూచనలు కొంచెం తప్పుగా ఉండి తప్పుదారి పట్టి తదుపరి వాటిని సరిచేసుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఒక శని మంత్రి అవడం చేత కలుగుతూ ఉంది. ముఖ్యంగా బొగ్గు గనులలో పనులు చేసేటువంటి వారికి ప్రమాద హెచ్చరికలు చెప్పబడుతూ ఉన్నాయి. అంటే సింగరేణి ఇట్లాంటి బొగ్గనులో పనులు చేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి ప్రాణాపాయ పరిస్థితులు కొంతవరకు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా వాహన ప్రమాదాలు ఎక్కువగా భారీ ఎత్తున జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి తగినంత మేరకు, అవసరమైన మేరకు మాత్రమే ప్రయాణాలు చేయడం అనేది సూచించదగినటువంటి విషయం. ధాన్యాధిపతి చంద్రుడు. ఈ కారణం చేత అనేక రకాలైనటువంటి పంటలు బాగా పండుతాయి. ముఖ్యంగా అందులో గోధుమలు, వరి ఎగుమతులు బాగా వృద్ధిలోకి వస్తాయి. మన దేశం నుంచి వేరే దేశానికి ఎగుమతులు చేసేటువంటి అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. రెండు పంటల్లో కూడాను వర్షాలు బాగా పడతాయి. అధిక భావ వర్షం చేత కొంతమేరకు నష్టం వాటిల్లేటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల ఉండేటువంటి స్త్రీలు మానసికమైనటువంటి వేదనకు ఎక్కువగా గురవుతూ మానసికమైనటువంటి అనారోగ్యాన్ని పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా దేనికి అంటే చంద్రుడు చంద్రమా మనసే జాతః, చంద్రుడు మనస్సు మీద ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తాడు. కాబట్టి అది కూడాను యుక్త వయస్సు ఒక 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల ఉండేటువంటి స్త్రీల మీద ఎక్కువగా ఈ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా భగవంతుడి మీద భారం వేసి ముందు నడవడం అనేది సూచించదగినటువంటి విషయం. రసాధిపతి బృహస్పతి అంటే గురువు అవ్వటం చేత ఈ సంవత్సరం కొబ్బరి ధరలు కొంతమేరకు తగ్గుతాయి, మరలా పెరుగుతాయి. దిగుబడి చాలా తక్కువగా ఉండడం చేత రేట్లు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. మఠాధిపతులు, పీఠాధిపతులు, సన్యాసులు ఇట్లాంటి వారంతా కూడాను దైవనామస్మరణ, భజనలు, సంకీర్తనలు, పూజలు, యాగాదులు, యజ్ఞాలు ఇట్లాంటివన్నీ కూడా అధిక సంఖ్యలో చేస్తూ ఉంటారు. కొత్త కొత్త దేవాలయాలు నిర్మాణం అవుతూ ఉంటాయి. వాటిల్లో కూడా కొన్ని వివాదస్పరమైనటువంటి పరిస్థితికి చేరేటువంటి అవకాశం ఉంది. కోర్టుకు చేరటం, మధ్యలో ఆగిపోవటం ఇట్లాంటివి జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఈ బృహస్పతి రసాధిపతి అయినటువంటి కారణం చేత చెరుకు, బెల్లం, పంచదార, మిరియాలు, నూనెలు ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి రేట్లు కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. అర్ఘ్యాధిపతి శని అయినటువంటి కారణం చేత ఈ సంవత్సరం అంటే కిరాణా ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ రేట్లు తగ్గిపోతూ ఉండి ఉన్నట్టుండి విపరీతమైనటువంటి రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా వ్యాపారస్తులు ఒడిదుడుకుల్లో ఉంటూ కూడాను లాభాన్ని పొందేటువంటి అవకాశం మాత్రం విపరీతంగా సూచిస్తుంది. ముఖ్యంగా నువ్వుల నూనె, శనగ నూనె, ఆముదం, కొబ్బరి నూనె ఇవన్నీ కూడాను విపరీతమైనటువంటి రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కట్టడాలకు, నిర్మాణాలకు సంబంధించినటువంటివి సిమెంటు, ఇటుక, ఇనుము, ఇసుక ఇట్లాంటి వాటికి ఉన్న వాటికంటే రెట్టింపు రేట్లు పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఎవరైనా ఏదైనా నిర్మాణాలు చేయాలి అనుకుంటే ఇప్పుడు ప్రారంభించుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం. ఈ సంవత్సరం మన భారతదేశ
రాజకీయ పరిస్థితి ఆలోచిస్తే కేంద్రంలో ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం వారే మరలా ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యం. తెలుగు రాష్ట్రాలలో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే తెలంగాణలో కూడాను రాష్ట్ర ప్రభుత్వం ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉన్నది. పైనుంచి ఒత్తిడులు, ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం మారినా కూడాను ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి వారికి విజయ సంకేతం ఎగురవేసేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. అది కూడాను బాగా పోటాపోటీగా యుద్ధం జరుగుతుంది ఎన్నికల్లో. ప్రజలు కూడా మాయమాటలకు లోబడిపోయి మభ్యపడిపోయి ధనానికి మద్యానికి లోబడిపోయి రాజకీయ నాయకులకి ఓటు వేయటం, తద్వారా ఓటింగ్ శాతం తగ్గటం, అంతేకాకుండా గెలిచిన వారిలో కూడాను చెప్పుకోదగ్గంత ఓటింగ్ శాతం లేకుండానే ఏదో నామకావస్తుగా గెలవటం, ప్రభుత్వం ఏర్పరచడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం రాజకీయంలో సన్యాసులు అనగా మనకి యోగి ఆదిత్యనాథ్ గారి లాంటి వారు, మోడీ గారి లాంటి వారు, ఇట్లాంటి వారు ప్రభుత్వంలో మంచి పేరు తెచ్చుకునేటువంటి అవకాశం, మన భారతదేశ విలువలు పెంచేటువంటి పరిస్థితి భారతదేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించేటువంటి తరుణం ఈ సంవత్సరం. ఈ సంవత్సరంలో మన భారతదేశ రూపాయి విలువ పెరిగిపోతుంది. భారతీయత, సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచమంతా కూడా మెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో మన దేశం శోభిల్లబోతోంది. ఇది ఈ సంవత్సరం నవనాయకుల ఫలితం. ఇహ ద్వాదశ రాశుల ఫలితాలు. వాటిలో ముఖ్యంగా మొట్టమొదటిగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ముందు 6 నెలలు ఏవైతే ఉందో, ప్రథమార్థం ద్వితీయార్థం అంటాం వీటిని. అంటే ముందు 6 నెలలు కూడాను సజావుగా సాగుతుంది. వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా మంచిగా పూర్తవుతాయి. వీరికి రాజ్యపూజ్యం 6, అవమానం 3, ఆదాయం 2, ఖర్చు 8. ఈ రాశివారు ముఖ్యంగా ప్రథమార్థం అంటే ఉగాది నుంచి 6 నెలలలో ఏవైతే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అనుకుంటారో అవి మొదలు పెట్టడం అనేది చాలా సూచించదగినటువంటి విషయం. అంటే మంచి సమయంలో మొదలుపెట్టేటువంటి పని త్వరగా పూర్తవుతుంది. దాని ప్రభావం ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఉంటుంది. కాబట్టి ప్రథమార్థంలోనే మొదటి 6 నెలల్లోనే ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు, వివాహ శుభకార్యాలు కావచ్చు, లేదంటే గృహ నిర్మాణాలు కావచ్చు, ఏదైనా వ్యాపార సంస్థలు ప్రారంభించడం కావచ్చు, ఇత్యాదివన్నీ కూడాను చేయడం అనేది చాలా మంచిది. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు, మేషరాశి వారికి చాలా విశేషమైనటువంటి యోగాను సూచించబడుతుంది. ఎందుకంటే వచ్చేటువంటి ఎన్నికలంతా కూడాను మనకి ప్రథమార్థంలోనే వస్తున్నాయి. కాబట్టి మేషరాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులకి తప్పనిసరిగా విజయ పథంలో గెలుస్తారు, విజయ పథంలో నడుస్తారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. విద్యార్థులు కూడాను వారి కష్టం మేరకు తగిన ఫలితం లభిస్తుంది, మంచిగా ఉత్తీర్ణులవుతారు. విదేశీ ప్రయాణాల కోసం ఎవరైనా సంకల్పిస్తే ఈ సంవత్సరం తప్పనిసరిగా విదేశీ ప్రయాణాలు చేయటం, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా త్వరితగతిన వారికి ఉద్యోగాలు రావటం, విద్యావకాశాలు మంచిగా ఉండటం, విద్యలో కూడా మంచి ఉత్తీర్ణత కలగడం అనేది తప్పనిసరిగా కనబడుతుంది. సినీ రంగం వారికి ఈ సంవత్సరం మేషరాశి ఉన్నతమైనటువంటి స్థానంగా చెప్పవచ్చును. కానీ ఈ ఇందాక చెప్పుకున్నట్టుగా డ్రగ్స్, ఇట్లాంటి వ్యాపారాలు, ఇట్లాంటి వ్యవహారాల వల్ల కొంతమేరకు పెద్ద పెద్ద హీరోలు కావచ్చు, కథానాయకులు, కథానాయికలు ఇట్లాంటి చిక్కుల్లో చిక్కుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా సూచించదగినటువంటి విషయం. ఇహ ఉద్యోగస్తులు వారు కోరుకున్న చోటకి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్సు, బదిలీలు జరగడం అనేది తథ్యం. ఎంతో కాలంగా ముడిపడకుండా అంతే ఉంటూ అదే స్థానంలో ఉద్యోగం చేస్తూ అదే చిన్న చిన్న జీతంతో చిన్న చిన్న ఉద్యోగాలలో ఉండేటువంటి వారికి కూడాను ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి చాలా ఉన్నతమైనటువంటి కాలంగా మీరు కోరుకున్నటువంటి ప్రమోషన్స్, కోరుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ జరగడం అనేది సూచించదగినటువంటి విషయం. చాలా గొప్పగా ఉంటుంది వీరికి. ఇక ప్రైవేట్ రంగం వారికి వస్తే వారికి కూడాను మంచి గుర్తింపు,
ఉన్నత అధికారుల నుంచి మంచి మన్ననలు పొందేటువంటి అవకాశం, మంచి స్నేహితుల ద్వారా మంచి లాభాలు తెచ్చిపెట్టేటువంటి సంవత్సరంగా ఈ క్రోధినామ సంవత్సరం చెప్పవచ్చు. మేషరాశి వారు ముఖ్యంగా మీకుండేటువంటి సమస్యలు పోవాలి అంటే శివాలయానికి వెళ్ళి అక్కడ ఆవు నెయ్యితో అభిషేకం చేయించండి. మీకుండేటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. శివానుగ్రహంతో అన్ని కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి రాజ్యపూజ్యం 7, అవమానం 3, ఆదాయం 2, ఖర్చు 8. ఈ రాశి వారికి ఈ సంవత్సరం పరమోత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. ఎందుకు అంటే మే 1వ తారీఖు మిట్ట మధ్యాహ్నం 12:30 గంటలకు బృహస్పతి అంటే గురుగ్రహం వృషభ రాశిలో ప్రవేశం జరుగుతున్నటువంటి కారణం చేత ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్నటువంటి పనులు అవ్వకపోయినవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను సజావుగా ఈ సంవత్సరం చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. దిగ్విజయంగా పూర్తవుతూ ఉంటాయి. వివాహం, సంతానం, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇత్యాదివన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపార రంగంలో రాణిస్తారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. విదేశాలలో ఉండేటువంటి వారిలో ఉద్యోగాలలో కూడా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం వీరు సంకల్పమాత్రంగా ఏ పని చేసినా తప్పనిసరిగా దాంట్లో ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈ వృషభ రాశి వారు గురుగ్రహ ప్రభావం చేత ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోయి మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఎన్నో సంవత్సరాలు వచ్చి వివాహం కానటువంటి వారికి కూడా వివాహం కలుగుతుంది. సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి మిత్రులు మీకు చాలా సహాయాన్ని అందిస్తూ ఉంటారు. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. కొత్త స్నేహాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటి ద్వారా లాభాలు ఏర్పడుతూ ఉంటాయి. మంచి మంచి సలహాలు ఇచ్చేటువంటి సన్నిహితులు దగ్గరవుతూ ఉంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక తప్పనిసరిగా ఈ సంవత్సరం మంచి ఫలితాన్ని ఇస్తుంది మీకు ఈ యొక్క వృషభ రాశి వారికి. ఇహ ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. మంచి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి కుటుంబ సమస్యలు, చికాకులు ఏవైతే ఉంటాయో మానసికంగా అవి కూడా తొలగిపోతాయి. శత్రుబాధలు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలలో జయం పొందేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల ఏవైతే సస్పెండ్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతున్నాయో అంతకుముందు వాటి ఆ బారి నుంచి కూడా బయటపడి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం తప్పనిసరిగా కలుగుతుంది. ఇహ ప్రైవేట్ రంగం ఉద్యోగస్తులకి మంచి మార్పులు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కలుగుతాయి తప్పనిసరిగా. ఇక రాజకీయ నాయకులకు వచ్చేసరికి వారికి ఎదురులేని దిగ్విజయంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఎదురు లేకుండా ప్రజల నుంచి కూడా మంచి ప్రేమ అభిమానాలు పొందుతారు. వీరికి ఈ సంవత్సరం నిజంగా చెప్పాలి అంటే అదృష్టకాలంగా చెప్పవచ్చును. విశేషమైనటువంటి అదృష్టకాలం. ఈ వృషభ రాశి వారికి సినీ రంగంలో ఉండేటువంటి వారికి కూడాను ఉన్నతమైనటువంటి స్థానాలు, మంచి మంచి అవార్డులు పొందేటువంటి అవకాశాలు, చిన్న చిన్న వారికి కూడా మంచి అవకాశాలు పొందుతారు. ఇంకా పెద్ద స్థాయిలో ఉండేటువంటి వారు మంచి అవార్డులు పొందుతారు. ఈ జాతీయ స్థాయి గుర్తింపు రావటం ఇట్లాంటివి బాగా జరుగుతూ ఉంటాయి. జాతీయ స్థాయి కాదు, అంతర్జాతీయ స్థాయి కూడా మరలా మన భారతదేశ సినీ పరిశ్రమ గుర్తించదగినటువంటి స్థానంలో నిలబడటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇహ రియల్ ఎస్టేట్ రంగం వారికి వస్తే ఈ సంవత్సరం భూమిని నమ్ముకున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి వ్యాపారం, మంచి లాభాలు చేకూరుతూ ఉంటాయి. కానీ దీంట్లో ముఖ్యంగా గమనించదగినటువంటి విషయం ఏంటంటే మీరు భూములు కొనే ముందు 1-2 సార్లు ఆలోచించుకొనడం అనేది చాలా చేయవలసినటువంటి ఒక జాగ్రత్త. దేనికి అంటే డబల్ రిజిస్ట్రేషన్స్, త్రిబుల్ రిజిస్ట్రేషన్స్ ఇట్లాంటివి జరుగుతూ మోసపోయేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి తద్వారా ఆర్థిక నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వృషభ రాశి వారు మంగళవార నియమం పాటించడం అనేది చాలా విశేషం. వృషభ రాశి వారు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి
సింధూరంతో అర్చన చేయించి ఆ సింధూరాన్ని మరలా ఇంటికి తీసుకొచ్చి రోజు నిత్యం తిలకధారణ చేయండి, బొట్టు పెట్టుకోండి. మీకు ఉండేటువంటి చిన్న చిన్న సమస్యల నుంచి కూడా పరిష్కారం అయిపోయి చిన్న చిన్న సమస్యలు కూడాను మంచిగా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో మీ జీవితాన్ని సాగిస్తారు. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి రాజ్యపూజ్యం 6, అవమానం 3, ఆదాయం 5, వ్యయము 5. కానీ వాళ్ళు ముఖ్యంగా రాజ్యపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఒక ధనం విషయంలోనే కాదండి, అన్ని విషయాలలో మానసికమైనటువంటి అనారోగ్య పరిస్థితులు కావచ్చు, మానసికమైనటువంటి అస్థిమితత కావచ్చు, అధైర్యం కావచ్చు, అన్నీ కూడా కలుపుకుంటేనే ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు. వాటిల్నే తీసుకొని మన సంవత్సరం అంతా కూడా బాగలేదని చెప్పి బాధపడటం అనేది అనవసరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ద్వాదశంలో ఉన్నటువంటి గురుడు కూడా చాలా బలీయంగా ఉన్నాడు. రాహుకేతువుల ప్రభావం ఉన్న చేత కారణం చేత, రాహుగ్రహ కేతుగ్రహ ప్రభావం బలంగా ఉండడం చేత ఈ యొక్క మిథున రాశి వారు అనుకున్నటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఎక్కడా కూడా ఎదురులేని పరిస్థితులు ఉంటాయి. బాగా దిగ్విజయంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఉద్యోగస్తుల్లో ప్రమోషన్స్ బాగా ఉంటాయి. కానీ అధికారుల మన్ననలతో పాటు ఒత్తిడులు కూడా ఎక్కువగా గురవుతూ ఉంటారు. ప్రైవేట్ రంగం వారు కావచ్చు, ప్రభుత్వ రంగం వారు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం వారికి వచ్చేసరికి విశేషమైనటువంటి ధనలాభంగా చెప్పవచ్చు. కానీ ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం అనేది సూచించదగినటువంటి విషయం. ముఖ్యంగా శివారాధన చేస్తే వీరికి ఉన్నటువంటి చిన్న చిన్న ఆటంకాలు కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తప్పనిసరిగా తొలగిపోయి సకలకార్య సిద్ధి పొందుతారు. విద్యార్థులు కూడాను, ముఖ్యంగా సైన్స్ అంటే డాక్టర్సు, గణిత శాస్త్ర నిపుణులు ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉండేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ఎక్కువ ఉత్తీర్ణత శాతం కూడా పెరుగుతుంది. తప్పనిసరిగా ప్రభుత్వపరంగా మంచి సపోర్ట్ లభిస్తుంది మీకు. ఈ వృత్తుల్లో ఉండేటువంటి వారికి డాక్టర్ కావచ్చు, లేదా గణిత శాస్త్రం అంటే సిఏలు ఇట్లాగా చదువుకునేటువంటి వారందరికీ కూడాను మంచి ఉత్తీర్ణత, మంచి ప్రభుత్వం మీకు మంచి సపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం బాగా ఉన్నది. విదేశీ ప్రయాణాలు కోరుకునేటువంటి వారికి కూడా విశేషంగా లాభిస్తుంది. కానీ కొంతకాలం కొన్ని చికాకులు ఎదుర్కొంటూ ఉద్యోగ స్థితికి చేరుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. విదేశాలు వెళ్ళాలి అనుకునేటువంటి వారు, అక్కడ స్థిరపడ్డ వారికి కూడాను ఉద్యోగాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం. ఇక సినీ రంగం వారికి వస్తే, సినీ రంగం వారు విశేషమైనటువంటి లాభాలు పొందుతారు. దాంతోపాటుగానే కొన్ని కేసుల్లో ఇరుక్కోవటం, చికాకులు ఎదుర్కోవటం, చిన్న చిన్న వ్యవహారాలలో ఇరుక్కుంటూ అవి పెద్దవిగా మారి మీకు తలనొప్పిగా భారంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి అడుగు కూడాను ఆలోచిస్తూ వేయటం అనేది చాలా అవసరమైనటువంటి ప్రక్రియ. ఇక రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ సంవత్సరం మిథున రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో కొంత మేరకు నిరాశ ఉండేటువంటి అవకాశం ఉంది. దేనికంటే ఈ మిథున రాశిలో ఉండేటువంటి వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే మీరు కొంటారు. మీరు కొనుగోలు చేసినటువంటి ధర కంటే తక్కువ ధరకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి, అత్యవసర పరిస్థితుల రీత్యా. కాబట్టి ఈ రంగంలో ఆచితూచి అడుగు వేసి ఏదైనా సరే మనం పెట్టుబడులు పెట్టడం అనేది చాలా సూచించదగినటువంటి విషయం. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి రాజ్యపూజ్యం 6, అవమానం 6, ఆదాయం 8, ఖర్చు 2. కానీ ఈ సంవత్సరంలో ఉన్నతమైనటువంటి రాసుల్లో వృషభ రాశితో పాటుగా మరలా కర్కాటక రాశి చెప్పుకొనవచ్చును. ఎందువల్ల అంటే కర్కాటక రాశికి దశమ రాజ్యస్థానంలో ఉన్నటువంటి గురుడు ఏకాదశంలోకి వెళ్తున్నాడు. వృషభ రాశిలోకి ఏకాదశ స్థానంలోకి మార్పు చెందుతున్నారు. వృషభ రాశిలో ఉండేటువంటి గురుగ్రహం 3వ రాశి అయినటువంటి కర్కాటక రాశిని చూస్తుంది. కాబట్టి తృతీయ దృష్టి కలిగినటువంటి బృహస్పతి కారణం చేత మే 2వ తారీఖు నుంచి వీరి జాతకంలో మునుపెన్నడూ చూడనంత అదృష్ట భాగ్యాన్ని, అదృష్ట యోగాన్ని చూడబోతున్నారని చెప్పవచ్చు. ఒక స్త్రీ మూలకంగా ధనం మీకు చేతికందుతుంది. చక్కగా కావలసినటువంటి ధన సంపద ఏర్పడుతుంది. మీరు పడేటువంటి కష్టానికి తగిన ఫలితం రెట్టింపు దశలో ఉంటుంది.
మీరు ఒక 100% కష్టపడితే 200% ఫలితాన్ని అనుభవిస్తారు. అంటే ఇక్కడ కష్టపడొద్దని కాదండి నేను చెప్తోంది. అంటే కొద్దిగా కష్టపడితేనే మంచి ఫలితం వస్తుందంటే, మనం కష్టపడగలిగినంత కష్టాన్ని మనం కనుక చూపించగలిగితే దానికి రెట్టింపు ఫలితం మనకి వస్తుంది అనుకున్నప్పుడు మనం ఎంత మేర కష్టపడాలి అనేది మీరే ఆలోచించుకోవాలి. కర్కాటక రాశి వారికి అదృష్టయోగం, అఖండ రాజయోగం పట్టబోతోంది. అంతేకాకుండా దశమ రాజ్యస్థానంలో గురుడు మే 1వ తారీఖు వరకు ఉంటారు. మే 1వ తారీఖు మిట్ట మధ్యాహ్నం ఇందాక చెప్పుకున్నట్టుగా ఏదైతే బృహస్పతి వృషభ రాశిలోకి వస్తున్నారో అక్కడి నుంచి కాలక్రమేపీ అనేక రకాలైనటువంటి మిత్రులు, స్నేహితులు, మీ ఉన్నత అధికారులు, మీ తోడుండేటువంటి వారు, మీ తోబుట్టువులు, మీ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల దగ్గర నుంచి మంచి మద్దతు ఏర్పడుతుంది. మంచి సహాయ సహకారాలు ఏర్పడతాయి. తద్వారా ధనానికి ఎక్కడా లోటు లేకుండా మీ యొక్క ఈ సంవత్సరం మొత్తం కూడాను ప్రశాంతంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. విద్యార్థులు మంచి విద్యావంతులు అవుతారు, బుద్ధిమంతులు అవుతారు. దుర్వ్యసనాల నుంచి బయటపడి మంచి మార్గాన్ని ఎంచుకుంటూ మంచి మార్గంలో నడిచేటువంటి సంవత్సరం కూడా ఈ కర్కాటక రాశి వారికి క్రోధినామ సంవత్సరంగా చెప్పవచ్చును. అంతేకాకుండా మీ పిల్లలు ఎవరైతే ఉంటారో వారు కూడా ఇంతకాలం మీ మాట వినకుండా మొండిగా ఉండేటువంటి పిల్లలు కూడా మీకు చక్కగా మీ మార్గంలోకి వస్తారు. మీరు చెప్పినటువంటి మాటలు వింటారు. చక్కగా మంచి సన్మార్గంలో నడుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు గురువు దేవత ఆరాధన, ఎవరైనా మీకు చదువు చెప్పినటువంటి గురువు గారు ఉంటే వారిని గౌరవించండి. తగిన విధంగా వారికి ఏదైనా పూజనీయకంగా పూజ చేయండి. కనీసం గురు పౌర్ణమి రోజైనా సరే వారికి ఒక వస్త్ర సమర్పణ చేయండి. తద్వారా ఇంకా విశేషమైనటువంటి యోగాన్ని పొందుతారు మీరు ఈ కర్కాటక రాశి వారు. ఇక రాజకీయ నాయకులకి కర్కాటక రాశి చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని, మంత్రి పదవుల్ని కూడా తప్పనిసరిగా కట్టబెట్టేటువంటి సమయమే ఈ కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడాను విశేషమైనటువంటి ధనం లాభించడం, మీరు కొనుక్కున్నటువంటి స్థలం దానికి రెట్టింపు ధరలు పెరగడం, తద్వారా ఆర్థికమైనటువంటి లాభం చేకూరటం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. ఇహ విద్యార్థులు మంచిగా చదువుకుంటే మంచి విద్య లభిస్తుంది. విదేశీ ప్రయాణాలకు కూడా మంచి శుభ సమయం అని చెప్పి ఈ క్రోధినామ సంవత్సరం చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వారికి ఈ ప్రయాణ సౌకర్యాలకు కావలసినటువంటి ఏవైతే మనకు అవసరాలు ఉంటాయో వీసాలు ఇట్లాంటివన్నీ కూడాను తప్పనిసరిగా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. సినీ రంగం వారికి కూడాను కర్కాటక రాశి వారిలో పుట్టినటువంటి వారికి విశేషమైనటువంటి యోగం కలగబోతోంది. ఆర్థికంగా ధనపరంగా విశేషమైనటువంటి యోగం కలగబోయేటువంటి సమయం కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే చాలా విశేషంగా ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఇందాక చెప్పినట్లుగా గురుదేవతల అనుగ్రహం కావాలి కాబట్టి గురువులకు కానీ, లేదా రాఘవేంద్ర స్వామి వారి దేవాలయానికి కానీ, లేదా దత్తాత్రేయ స్వామి వారి దేవాలయానికి కానీ వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకోవడం వల్ల మీకుండేటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి సకల కార్యసిద్ధి పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి రాజ్యపూజ్యం 2, అవమానం 2, ఆదాయం 2, ఖర్చు 14. ఈ సంవత్సరంలో కొంచెం గడ్డు కాలంగా ఉండేటువంటి రాశుల్లో సింహరాశి చెప్పుకొనవచ్చు. ఎందుకు అంటే సింహరాశికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం, దశమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం చేత అంతా యుద్ధ వాతావరణంలాగానే కనపడుతూ ఉంటుంది. ఇంట్లో కుటుంబంలో చికాకులు, పిల్లలు మాట వినకపోవటం, మీ ఇంట్లో పెద్దలకు అనారోగ్య పరిస్థితి ఏర్పడడం, తద్వారా విచారకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా మీరు సంకల్పిస్తున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి ఆటంకాలతో ముందుకు సాగకపోగా తద్వారా ఆర్థిక నష్టం, టైం వేస్ట్ అవ్వటం, సమయం వృధా అవుతూ ఉంటుంది, ఖర్చు వృధా అవుతూ ఉంటుంది, మీరు చేసినటువంటి శ్రమ కూడా వృధా అవుతూ ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి చికాకులు ఎక్కువగా సూచించబడుతున్నాయి. కాబట్టి భార్యాభర్తల మధ్యలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా చిన్న చిన్న వాటికి చిటికి మాటికి గొడవ పడటం ఇట్లాంటివి మానుకొని ప్రశాంతంగా
దైవ చింతన చేయడం అనేది చాలా విశేషమైనటువంటి సూచన. ఈ రాశి వారికి రాజకీయ పరంగా అంత విజయం చేకూరుతుంది అని చెప్పడానికి అవకాశాలు చాలా తక్కువ. పోరాడుతూ చివరికి అంటే గెలిచేటువంటి అవకాశాలు లేవు అని చెప్పడం తథ్యం. ఇహ రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ సంవత్సరం అనవసరమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. సింహరాశిలో పుట్టినటువంటి వారికి ఈ క్రోధినామ సంవత్సరం పెట్టినటువంటి పెట్టుబడులకి ఆదాయం రాకపోగా నష్టం వాటిల్లటం, కీర్తి ప్రతిష్టలకు భంగం కలగటం, కొత్త వ్యక్తుల పరిచయాలు, తద్వారా ధన నష్టం, మీ పరువు నష్టం, కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కువగా కలిగేటువంటి అవకాశం రాహుగ్రహ గురుగ్రహ ప్రభావం చేత కలుగుతోంది. విద్యార్థులు కూడాను వారు ఆశించినంత మేరకు ఉత్తీర్ణత సాధించలేకపోవటం, తద్వారా మానసికమైనటువంటి బాధ కలగడం అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం బాగా కష్టపడ్డాం, మనం బాగా రాసేసాం, మనకి 100కి 100 మార్కులు వస్తాయి అనుకున్నా కూడాను వారు ఊహించినంత మార్కులు రాకపోవడం చేత మానసికంగా ఎక్కువగా కుంగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యత వహించి తగిన జాగ్రత్తలు తీసుకొని వారికి ఏదైనా మార్కులు తక్కువ వచ్చినా ఈ మెంటల్ డిప్రెషన్, మానసికమైనటువంటి స్థితి అదుపు తప్పకుండా వారిని దగ్గర తీసుకొని ప్రేమగా ఇప్పుడు కాకపోతే 2 రోజులు ఇంకో సంవత్సరంలో వస్తాయిలే నాయన అని చెప్పి వారిని చక్కగా బుజ్జగిస్తూ వారిని సపోర్ట్ చేయడం ద్వారా పిల్లలు కొంతవరకు ఈ మానసికమైనటువంటి అస్థిరత నుంచి బయటపడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారి సంగతి చెప్పుకున్నాం, రాజకీయ నాయకుల సంగతి చెప్పుకున్నాం. అలాగే సినీ రంగం వారికి కూడా ఈ సంవత్సరం చాలా గడ్డు కాలంగా చెప్పవచ్చు. సింహరాశిలో ఉండేటువంటి వారికి ఇందాక మనం చెప్పుకున్నాం, డ్రగ్స్, మద్యానికి ఎక్కువగా బానిసలు అవుతూ ఉంటారు, తద్వారా కేసులు అవుతూ ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా కొత్త వ్యక్తుల్ని నమ్మకండి. ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. అంటే ఈ రాశి వారికి ఉండేటువంటి లక్షణం ఏమిటి ఈ సంవత్సరము అంటే, రాహుగ్రహ ప్రభావం చేత ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియని ఒక అనుమాన స్థితిలో ఉండిపోవటం, నమ్మిన వ్యక్తుల ద్వారా మోసం వాటిల్లటం, తద్వారా బాధలు పడటం. కాబట్టి జాగ్రత్త వహించడం అనేది మంచిది. ఈ సింహరాశి వారు ముఖ్యంగా దుర్గాదేవి ఆలయాలకు వెళ్తూ దుర్గాదేవి దర్శనం చేసుకోవడం అనేది చాలా సూచించదగినటువంటి విషయం. తదుపరి కన్యారాశి వారికి రాజ్యపూజ్యం 5, అవమానం 2, ఆదాయం 5, వ్యయం 5. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడాను మీ దగ్గర శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నా మీకు వచ్చేటువంటి ఫలితం మాత్రం మిశ్రమంగా ఉంటుంది. కానీ విద్యార్థులు మాత్రం విశేషమైనటువంటి ప్రతిభను తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. మంచి విద్యాబుద్ధులతో విద్యార్థులు ముందుకు వెళ్తూ ఉంటారు. దుర్వ్యసనాల బారిన పడినటువంటి విద్యార్థులు కూడాను సన్మార్గంలో నడుస్తారు. తప్పనిసరిగా పెద్దల మాట వింటూ ఉంటారు, పెద్దలను గౌరవిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల సూచనలు తీసుకుంటూ వారి మన్ననలు పొందుతూ మంచి విద్యాబుద్ధుల్ని పొందుతారు. ఈ సంవత్సరం ఏదైనా విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వారిలో అతి ఎక్కువ మంది కన్యారాశి వారే ఉంటారు. ఈ కన్యారాశి వారు విదేశీ ప్రయాణాలు ఏదైనా సంకల్పిస్తే తప్పనిసరిగా వీరు అనుకున్నటువంటి పనులు తొందరగా నెరవేరతాయి. రాజకీయ నాయకులకి రాహుగ్రహ ప్రభావం చేత మంచి విజయాన్ని పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారు కూడాను మంచి లాభాలు తెచ్చిపెట్టేటువంటి సమయంగా ఈ యొక్క కన్యారాశి వారికి ఈ సంవత్సరం చెప్పవచ్చును. సినీ రంగం వారికి కూడాను మంచి స్థానాలు పొందుతారు, మంచి గుర్తింపు పొందుతారు. ప్రజాదరణ, ప్రేమ, అభిమానాలు తప్పనిసరిగా ప్రజల దగ్గర నుంచి లభించేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇహ రాజకీయ నాయకులు కూడాను వారు చేసేటువంటి ప్రతి పని కూడాను చిన్న మంచి పనులు కూడాను మంచి గుర్తింపు తెచ్చిపెట్టి ప్రజా అభిప్రాయాలు మారిపోయి మీ పట్ల మీకు ఎన్నడూ లేనంత ప్రజాదరణ పొంది విజయాన్ని పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతుంది ఈ సంవత్సరం. ఈ రాశివారు గణపతికి ప్రతి బుధవారం కూడాను గరికతో స్వామివారికి పూజ చేసి బెల్లం నివేదన చేయడం ద్వారా మీకుండేటువంటి చిన్న ఆటంకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సమసిపోయి సకల కార్య వృద్ధి సిద్ధి జరిగి దిగ్విజయంగా
ఈ సంవత్సరం అంతా కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ దీంట్లో ముఖ్యంగా మోసం చేసేటువంటి వ్యక్తులు మీకు దగ్గరవుతారు కాబట్టి జాగ్రత్త వహించండి. దీంట్లో ముఖ్యంగా సన్నగా, పొడవుగా, కోలమొహంతో, కొంచెం రంగు తక్కువగా ఉండేటువంటి వ్యక్తులు ఎక్కువ మంది పరిచయం అవుతూ ఉంటారు. ఈ వ్యక్తుల ద్వారా మోసపోయేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి తగినంత మాత్రమే వారిని నమ్మి జాగ్రత్తగా అడుగు వేయండి. ఇది మీకు సూచించదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి రాజ్యపూజ్యం 1, అవమానం 5, ఆదాయం 2, వ్యయం 8. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం దివ్యంగా ఉందని చెప్పవచ్చును. కానీ అష్టమగ్రహ గురుగ్రహ ప్రభావం ఒక్కటే బాగాలేదు. కేతుగ్రహ ప్రభావం, పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం, అంతేకాకుండా షష్ఠమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం చేత అన్నింటా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ పనులు ముందుకు వెళ్తూ ఉంటారు. విద్యార్థులు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. తద్వారా ఎక్కువగా పరీక్షలు విఫలమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటారు, దాంట్లో కూడా విఫలమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అతిగా కష్టపడి మాకు ఫలితం రాలేదు అని బాధపడటం అనేది మాత్రం అనివార్యం. అంతేకాకుండా రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం ఉన్నతమైనటువంటి పదవీ కాలం అని చెప్పవచ్చు. ఈ యొక్క సంవత్సరంలో మీరు అంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పదవుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ సంవత్సరం పదవీ స్వీకారం పొందడం అనేది తప్పనిసరిగా కలుగుతుంది. ఈ సంవత్సరం ఈ రాజకీయ నాయకులకి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, ఆడవారితో మగవారికి, మగవారితో ఆడవారికి నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ఒక సమ్మోహనంలో పడిపోయి ఇద్దరు కూడాను పరస్పరమైనటువంటి సమ్మోహనంలో పడిపోయి తద్వారా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం, కుటుంబంలో చికాకులు, అనవసరమైనటువంటి పరువు నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పెట్టినటువంటి పెట్టుబడులకి లాభం వస్తుంది, కానీ వచ్చిన లాభాన్ని ఎవరో గ్రద్ద తొనుగుపోయినట్టుగా తొనుగుపోతూ ఉంటారు. కాబట్టి వ్యక్తుల్ని నమ్మి వ్యవహరించడంలో తగిన జాగ్రత్తలు చాలా చాలా అవసరం ఈ యొక్క తులారాశి వారికి. సినీ రంగం వారికి కూడాను చాలా జాగ్రత్తగా ఉంటే చాలు. అసూయ ద్వేషాలతో ఎవరిని కూడాను మీరు కించపరచవద్దు, వారితో గొడవలు పడవద్దు. తద్వారా ఎక్కువగా మీకు భయాందోళనలు కలిగేటువంటి సన్నివేశ స్థితులు మీ జీవితంలో ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా వహించడం అనేది సూచించదగినటువంటి విషయం. ఈ సంవత్సరం తులారాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయాలకు వెళుతూ స్వామివారికి అభిషేకం చేయించుకోవడం ద్వారా మీకుండేటువంటి చిన్న సమస్యల నుంచి బయటపడి సకల కార్యాలు కూడా సిద్ధి పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రాజ్యపూజ్యం 4, అవమానం 5, ఆదాయం 8, వ్యయం 14. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహ ప్రభావం చేత అన్ని పనులు సజావుగా సాగుతాయి. విద్యార్థులు మంచి ఉత్తీర్ణత పొందుతారు. రాజకీయ నాయకులకు, ప్రజలకు రాజకీయ నాయకుల పట్ల అమితమైనటువంటి విశ్వాసం పెరుగుతుంది. ఇంతకాలం అరే ఇతన్నేం గెలిపిస్తాం అనుకునేటువంటి వారికి కూడాను ఈ సంవత్సరం విజయం తథ్యం. వృశ్చిక రాశి వారిలో గురుగ్రహ ప్రభావం అమితంగా ఉంటుంది. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మే 1వ తారీఖు బృహస్పతి మారుతున్నాడు, మే 13వ తారీఖు మనకి ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఈ ఎన్నికలు రాజయోగాన్ని పట్టించబోతున్నాయని చెప్పడంలో ఏమాత్రం కూడా ఆశ్చర్యం లేదు. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారికి వ్యాపార రంగంలో విశేషమైనటువంటి ధనలాభాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. కిరాణా కావచ్చు, కెమికల్స్ కావచ్చు, ఈ మరే రంగమైనటువంటి వ్యాపారంలో అయినా సరే తప్పనిసరిగా విశేషమైనటువంటి లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. ఇహ సినీ రంగం వారికి కూడాను విశేషమైనటువంటి యోగాలు కలగబోతున్నాయి. ప్రజాదరణ పెరగబోతోంది. ఈ వృశ్చిక రాశి వారిలో ఉన్నతమైనటువంటి అవార్డులు పొందేటువంటి అవకాశం కూడా కొంతమందికి ఎక్కువగా కలిగేటువంటి అవకాశం ఉంది. ఇహ రియల్ ఎస్టేట్ రంగం వారి విషయానికి వస్తే వీరు ఎప్పుడో పెట్టుబడి పెట్టినటువంటి భూములు విపరీతమైనటువంటి
ధరలు పెరిగి ఆర్థికపరమైనటువంటి సంతోషాన్ని లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి సంవత్సరంగా ఒక క్రోధినామ సంవత్సరం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారు తప్పనిసరిగా సంకల్పించండి. మీరు అనుకున్నంత మాత్రానే విదేశీ ప్రయాణం చేయడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. తద్వారా ఆర్థిక లాభం, విద్యాలాభం, మానసికమైనటువంటి ఆనందం మీ సొంతం అవుతుంది ఈ సంవత్సరం. ఇహ ఈ వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా లేదా కనీసం శ్రవణం అంటే వినడం ద్వారా తప్పనిసరిగా వీరికి వీరు ఊహించినటువంటి స్థానం కంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. కాబట్టి ఆదిత్య హృదయ పారాయణ వినడం లేదా చేయండి, మంచి లాభాన్ని పొందండి. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి రాజ్యపూజ్యం 5, అవమానం 7, ఆదాయం 11, ఖర్చు 5. ఈ రాశి వారికి షష్టమ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహ ప్రభావం చేత, తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం చేత, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం చేత, దశమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం చేత ఉన్నతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది. ఎప్పటి నుంచో కష్టాలు పడుతున్నటువంటి వారందరూ కూడా ఊరట కలుగజేసేటువంటి సంవత్సరమే ఈ క్రోధినామ సంవత్సరం ధనస్సు రాశి వారికి. మీరు దీర్ఘకాలికంగా చేస్తున్నటువంటి పనులు, ఆగిపోయినటువంటి పనులన్నీ కూడాను ఈ సంవత్సరం తప్పనిసరిగా పూర్తవుతాయి. అనారోగ్య బాధతో బాధపడుతున్నటువంటి వారికి కూడాను ఆ సమస్య నుంచి తొలగిపోయి ఆరోగ్యం పొందుతారు. అంతేకాకుండా మీరు మీ ధైర్య సాహసాలకి, మీ ఆలోచనలకి తగ్గట్టుగా మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ రాశిలో విద్యార్థులు అన్ని రంగాలలో రాణిస్తారు, మంచి ర్యాంకులు పొందుతారు, మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. రాజకీయ నాయకులు కూడా ఉన్నతంగా ఉంది ఈ సంవత్సరం. వీరు కూడాను మంచి విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి సూచనలు, గెలుపు, విజయం తథ్యమవుతుంది. అంతేకాకుండా ఎప్పటి నుంచో రావాల్సినటువంటి డబ్బులు, ఎవరికైనా అప్పులు ఇచ్చినవి కానీ, మీ పెద్దల నుంచి వస్తున్నటువంటి కోర్టు వ్యవహారాల్లో ఉండేటువంటి తగాదాల్లో ఉండేటువంటి భూ గృహ స్థిరాస్తుల వ్యవహారంలో కానీ తప్పనిసరిగా జయం పొంది మీకు సానుకూలంగా ఉండేటువంటి శైలిలో ఆ యొక్క కోర్టు వ్యవహారాలని కూడాను విముక్తి పొందుతారు. తద్వారా ఆర్థిక లాభం, గృహలాభం, వస్తులాభం ఇట్లాంటివన్నీ కూడా పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా ఉంది. ఇహ సినీ రంగం వారికి వస్తే వీరు కూడాను కొంతమందికి విశేషమైనటువంటి మార్పుగా చెప్పుకోనవచ్చును. కొంతమందికి మాత్రం ఉన్న స్థానం నుంచి ఇంకొంచెం ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళి అక్కడ ఇదే మన స్థానం అనుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇహ వ్యాపారస్తులకి విశేషమైనటువంటి ధనలాభాన్ని తెచ్చిపెట్టేటువంటి రోజులు. అంతవరకు రేట్లు తగ్గి ఉన్నప్పుడు ఎక్కువగా వీరి దగ్గర చమురు అంటే ఆ ద్రవ్యాలన్నీ కూడాను వీరు స్టాక్ చేసుకోవటం, విపరీతమైనటువంటి రేట్లు పెరగటం, తద్వారా ఆర్థికపరమైనటువంటి లాభాల్ని పొందడం అనేది వీరికి తగినటువంటి విషయం. ఈ ధనస్సు రాశి వారు తప్పనిసరిగా దుర్గాదేవి ఆలయాలకు వెళ్తూ దుర్గాదేవిని దర్శించి అమ్మవారి అర్చనాదులు చేయించడం ద్వారా మీకుండేటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోయి సకల కార్య వృద్ధి పొందడం అనేది తథ్యం. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి రాజ్యపూజ్యం 3, అవమానం 1, ఆదాయం 14, వ్యయం 14. ఈ సంవత్సరం మీ శక్తి సామర్థ్యాలు చూపించాలి, తప్పనిసరి. మనకుండేటువంటి బలాన్నంతా కూడా కూడగట్టుకొని మనం పనిచేయాలి అనుకునేటువంటి స్థితిని కలుగు చేస్తూ ఉంటుంది ఈ క్రోధినామ సంవత్సరం. కాబట్టి మీరు ఎంత కష్టపడితే అంత లాభం ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం ఈ రాశివారు, మకర రాశివారు ఎంతటి బలవంతులైనా, ఎంతటి తెలివిగల వాళ్ళనైనా సరే వీళ్ళకి సానుకూలంగా, వీళ్ళకి అనుకూలంగా మార్చుకుంటూ
వాళ్లతో పని చేయించుకోవడం, వాళ్ళ ద్వారా లాభాన్ని పొందడం అనేది సూచించదగినటువంటి విషయం. ఇక వ్యాపార విషయంలోకి వస్తే వ్యాపారంలో పెద్దగా లాభించేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకు ఎక్కడా తిరుగు ఉండదు. దిగ్విజయంగా గెలుస్తారు, ప్రజల మన్ననలు పొందుతారు, ప్రేమాభిమానాలు పొందుతారు, మంచి విజయపథంలో నడుస్తూ ఉంటారు. సినీ రంగం వారు చాలా జాగ్రత్తలు అవసరం ఈ రాశి వారికి. దేనికంటే మీకు సంబంధం లేని వ్యవహారాల్లో కూడా మిమ్మల్ని ఇరికిస్తూ మిమ్మల్ని బాధ పెట్టేటువంటి జనాలు ఎక్కువగా దగ్గరవుతారు. కాబట్టి అట్లాంటి జనాలతో, అట్లాంటి బంధువులతో తగిన జాగ్రత్తలు అవసరం. కుటుంబ చికాకులు పెరిగేటువంటి అవకాశం కూడా సినీ రంగం వారికి ఎక్కువగా ఉంది. విడాకులు, కోర్టు వ్యవహారాలు ఇట్లాంటివి ఎక్కువగా బాధించేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక రియల్ ఎస్టేట్ రంగం వారికి ఉన్నతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చును. వారు అనుకున్నటువంటి లాభం ఏదైతే ఉందో మరీ ఊహించినంత కాకపోయినా దగ్గరగా వారు ఊహకి దగ్గరగా ఉండేటువంటి లాభాలు తప్పనిసరిగా పొందుతారు ఈ సంవత్సరం. అంతేకాకుండా ఈ రాశి వారు ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ మీడియా రంగం, సినిమా రంగంలో ఉండేటువంటి వారికి మంచి ఉన్నతమైనటువంటి పదవులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ చెప్పాను కదా, అనవసరమైనటువంటి విషయాల్లో ఇరుక్కుని వాటి ద్వారా అనవసరంగా మనం మానసిక ప్రశాంతతను కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శ్రీశైల క్షేత్ర దర్శనం కనీసం 3 నెలలకు ఒక్కసారైనా సరే శ్రీశైలంలో ఉన్నటువంటి శ్రీ మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకోవడం ద్వారా వీరికి ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి సకల కార్యాభివృద్ధి కలుగుతుంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి రాజ్యపూజ్యం 6, అవమానం 1, ఆదాయం 14, వ్యయం 14. కుంభరాశి వారికి గురుగ్రహ దృష్టి వలన మొట్టమొదటి 6 నెలలు చాలా విశేషమైనటువంటి యోగంగా ఉంటుంది. అన్ని రంగాల వారు కూడాను చాలా సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొంటారు. కానీ తదుపరి అంటే ద్వితీయార్థంలో తదుపరి 6 నెలలలో చాలా కష్టకాలంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు గడ్డు కాలంగా చెప్పాలి. ఆగస్టు నుంచి వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకి ఆగస్టు వరకు కూడాను పరీక్షాకాలంగా ఉంటుంది. అనేక రకాలైనటువంటి అవమానాలు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా ఉండడం అనేది గమనించదగినటువంటి విషయం. విద్యార్థులు గురుబలం చేత విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత కలుగుతుంది. సినిమా రంగం వారికి కూడా ఈ సంవత్సరం గురుగ్రహ ప్రభావం చేత విశేషమైనటువంటి యోగం కలగబోతోంది. కానీ ముఖ్యంగా అవమానాలు ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏ రంగం వారైనా సరే. కాబట్టి అంటే మనకు అనవసరమైనటువంటి విషయాల్లో మనం తలదూరుస్తాం. వాళ్ళు ఏదో మాట అన్నారని మనం బాధపడుతూ ఉంటాం. అసలు తలదూర్చకుండా ఉండడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం కదా. కాబట్టి మీ పనులు మీరు చూసుకుంటూ తగిన కష్టాన్ని చేసుకుంటూ వెళ్తే మంచి ఫలితాలు పొందుతారు. మొదటి 6 నెలలు కొంచెం గడ్డు కాలంగా నడుస్తున్న రాజకీయ నాయకులకి, తదుపరి వ్యాపారస్తులకి, మిగిలిన 6 నెలలు కూడాను లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా సూచించదగినటువంటి విషయం. ఈ కుంభరాశి వారు శివాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర నుంచి శివుడి అభిషేకం చేసినటువంటి నీళ్లు ఉత్తరవాహినిగా ఉత్తరం వైపుకి బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ సోమసూత్రం వరకు వచ్చి మరలా ఆ సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం వరకు వస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. ఆ విధంగా దీన్నే చండీశ్వర ప్రదక్షిణ అంటారు. మీరు శివాలయంలో పూజారి గారిని అడిగినా కూడా చెప్తూ ఉంటారు. ఆ చండీశ్వర ప్రదక్షిణలు సాయంకాల సమయంలో ప్రదోషకాలంలో రోజుకు 3 ప్రదక్షిణలు చేసి రండి. మీరు ఉన్నటువంటి సకల సమస్యలు తొలగిపోతాయి, అవమానాలు తొలగిపోతాయి, సకల కార్యాలు కూడా సిద్ధించబడతాయి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి రాజ్యపూజ్యం 2, అవమానం 4, ఆదాయం 11, వ్యయం 5. ఈ రాశి వారికి రాహుగ్రహ సంచారం
మూడవ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహ ప్రభావం చేత అన్ని రంగాల వారికి దిగ్విజయంగా పనులు పూర్తవుతాయి. అదృష్టకాలంగా చెప్పవచ్చును. దేనికి అంటే మూడవ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహ ప్రభావం మీనరాశి మీద పడుతుంది కాబట్టి అనుకునేటువంటి సకల కార్యాలు కూడా సజావుగా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. విద్యార్థులు మంచి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం బాగా కనపడుతుంది. దీంట్లో కూడాను వైద్య శాస్త్రం చదువుకునేటువంటి పిల్లలు మంచి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం బాగా ఉంది. అలాగే టెక్నికల్ పరమైనటువంటి విద్య అంటే ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఇత్యాది విద్యలు ఏవైతే ఉంటాయో ఇవి కూడా విశేషంగా యోగించేటువంటి అవకాశాలు. అంటే గత సంవత్సరంలో ఉండేటువంటి ఈ ఫెయిల్ అయిపోయినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ సంవత్సరం కలిపి రాసుకున్నా కూడాను సంపూర్ణంగా దిగ్విజయంగా ఉత్తీర్ణత పొందేటువంటి సంపూర్ణమైనటువంటి అవకాశం ఈ యొక్క సంవత్సరం మీనరాశి వారికి కలుగుతుంది. రాజకీయ నాయకులకి పరమోత్కృష్టంగా ఉంటుంది. వాళ్ళు యుద్ధం చేస్తే దాంట్లో జయం కలిగి రావాల్సిందే. అంత విశేషమైనటువంటి యోగంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ మీనరాశి వారికి వ్యాపారపరమైనటువంటి యుగం కూడా విశేషంగా ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారుల వరకు వారి ఆర్థిక స్తోమత మేరకు వారి వ్యాపార పరిస్థితి మేరకు ఉన్నతమైనటువంటి లాభాలని పొందేటువంటి మంచి శుభ సమయంగా చెప్పవచ్చు. ఇహ రాజకీయ నాయకులకి చెప్పా కదా, యుద్ధం చేయడమే ఆలస్యం, విజయలక్ష్మి మీ చెంతనే ఉంటుంది. ఇక విదేశీ యానాలు చేయాలి అనుకునేటువంటి వారు కూడా చాలా విశేషమైనటువంటి యోగకాలంగా చెప్పవచ్చును. సంకల్పమాత్రాన విదేశానికి వెళ్ళటానికి కావలసినటువంటి సకల సౌకర్యాలు మీ దగ్గర డబ్బు లేవు, కానీ అనుకోకుండా మీకు ఏదో పరమైనటువంటి ఎవరో కొంతమంది స్నేహితుల వల్ల కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, మంచి ఆర్థిక సహాయ సహకారాలు పొందుతూ విదేశీ యానం చేయడానికి, విదేశీ యానం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పెద్దగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా సెటిల్ అవ్వడానికి మంచి సవ్యమైనటువంటి సంతోషకరమైనటువంటి శుభప్రదమైనటువంటి సమయంగా ఈ యొక్క మీనరాశి వారికి చెప్పుకోవచ్చు. సినీ రంగం వారికి కూడా విశేషమైనటువంటి యోగం కలగబోతుంది. టీవీ రంగం వారికి, సినీ రంగం వారికి విశేషమైనటువంటి గుర్తింపు, మంచి గుర్తింపు రాబోతోంది. ఇక మీనరాశిలో రియల్ ఎస్టేట్ రంగం వారిలో వీరు అనుకునేటువంటి లాభానికంటే రెట్టింపు శాతాన్ని లాభాన్ని పొందుతూ తద్వారా ధర్మకార్యాలు చేసేటువంటి అవకాశం కూడాను ఈ సంవత్సరం తప్పనిసరిగా ఏర్పడుతోంది. కాకపోతే ఈ రాశి వారికి ముఖ్యమైనటువంటి గమనిక అనారోగ్యం. ఆహారం తీసుకునేటువంటి సమయం కాలాతీతంగా ఆహారం తీసుకోవటం, నిద్ర లేకపోవటం అంటే నిద్రపోవడానికి కూడా సమయం చాలక పనులతో సతమతమవుతూ ఈ రకమైనటువంటి ఆందోళన వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు మాత్రం జాగ్రత్త వహించాలి. అంటే ఆహార నియమం అనేది మనం కరెక్ట్గా సమయానికి ఆహారం తీసుకోవటం, నిద్ర ఇవన్నీ కూడా తప్పనిసరిగా సమయానికి తీసుకుంటే ఆరోగ్యం కూడా మీ వశం అవుతుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఈ కడుపుకు సంబంధించినటువంటి, పుట్టకు సంబంధించినటువంటి అల్సర్, గ్యాస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ మీనరాశి వారు ముఖ్యంగా దుర్గాదేవి ఆలయానికి లేదా చండీ పరమేశ్వరి అమ్మవారి ఆలయాలకి లేదా కాళికాదేవి, ప్రత్యంగిరాదేవి అది శక్తి దేవతల దేవాలయానికి వెళుతూ ప్రతి మంగళవారం యొక్క గోత్రనామాలతో అమ్మవారికి అర్చన చేయిస్తూ ఒక 27 నిమ్మకాయలు పసుపు దారానికి గుచ్చి అమ్మవారికి సమర్పణ చేయడం ద్వారా మీకుండేటువంటి సకల సమస్యలు కూడా తీరిపోయి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. అనారోగ్య సమస్య నుంచి బయటపడి ఆరోగ్యవంతులుగా సుఖజీవనాన్ని సాగిస్తారు. ఇవి ద్వాదశ రాశుల ఫలితాలు. అన్ని రాశుల వారికి 27 నక్షత్రాల వారికి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ యొక్క ప్రత్యంగిరా పరమేశ్వరి శ్రీ
ఆంజనేయ స్వామి వారి, శ్రీ మల్లికార్జున స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలతో అందరూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలని ఆ యొక్క పరమేశ్వరుని కోరుకుంటూ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.